అండ్ నువ్వు ఏదో వెబ్సైట్ ఏదో ఐ మీన్ నువ్వంటే యూ అండ్ యువర్ హస్బెండ్ టుగెదర్ స్టార్టింగ్ ఏ వెబ్సైట్ అంట కదా, అంటే ఏంటి దాని గురించి ఏంటి జనరల్గా ఏం వెబ్సైట్ అది? ఫస్ట్ ఇక్కడే చెప్తున్నాను అనమాట. ఇప్పటి వరకు నేను సోషల్ మీడియాలో చెప్పాను, బట్ ఏంటైనా చెప్పలేదు కదా. ఏంటనే చెప్పలేదు. సో మొట్టమొదటిసారి మన ఛానల్లో మన ఇంటర్వ్యూలో ఒకటి రివీల్ చేస్తుంది, ఎక్కడ చెప్పండి సీక్రెట్. సో శ్వేత్ అని, దిస్ ఇస్ అది నా శ్వేత్ బై మేఘనా లోకేష్ అనే ఉంది, కానీ దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ మీ ఫ్రమ్ మై హస్బెండ్. ఇది ఒక బ్రీడ్, శ్వేత్ బై మేఘనా లోకేష్ అనే ఉంది. సో దీంట్లో మేము ప్రోడక్ట్ ఏది లాంచ్ చేస్తున్నామంటే ఇట్ ఇస్ సిల్వర్ అనమాట. ఓకే, ఇది ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు. శ్వేత్ బై మేఘనా లోకేష్ సిల్వర్. సో దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నా యానివర్సరీ కానీ బర్త్డే కానీ, ఈవెన్ వెన్ స్వరూప్ వాజ్ వర్కింగ్ హార్డ్, అంటే తనకి ఓన్లీ పాకెట్ మనీ ఉన్న రోజుల్లో కూడా తను వర్క్ చేయడంకి ముందు కూడా నాకు గిఫ్ట్స్ అంటే బాగా ఇష్టం. నాకు ఎవరు గిఫ్ట్స్ ఇచ్చినా చాలా ఇష్టం అనమాట. ఈ మెటీరియల్ గిఫ్ట్స్ అనేది ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేసి, సో తను నాకు సిల్వర్ పట్టీలు కానీ, అది కూడా నాకు స్టైలిష్గా ఉండడం ఇష్టం అనమాట. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ, ఈ ఇలాంటి రింగ్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఇలాంటి. దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్. చూడండి. సో ఇలాంటివన్నీ నాకు గిఫ్ట్ ఇచ్చేటాడు అనమాట. సో స్వరూప్ పెళ్ళికి ముందు కూడా. సో అదంతా నాకు చాలా స్పెషల్గా దాచుకున్నాను, ఇప్పటి వరకు పెట్టుకున్నాను. సో అదంతా సెట్స్ అలాగా ఉన్నాయి అనమాట నా దగ్గర. సో ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ఇట్ అండ్ వేర్ ఇట్, చాలా స్పెషల్ ఫీలింగ్ ఉండేది. సో ఐ వాస్ టెలింగ్ స్వరూప్, నాకు నువ్వు ఎన్ని గోల్డ్ కొనిచ్చిన, ఎంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్, వాచ్ కానీ ఇవన్నీ కొనిచ్చినా సరే, ఈ చిన్న చిన్న ఈ రింగ్స్ కానీ, ఈ పట్టీలు కానీ సిల్వర్లో చాలా స్పెషల్గా అనిపిస్తాయి నాకు అని తనకు చెప్తే, హీ ఆల్సో గాట్ అన్ ఐడియా. ఓకే, అంటే అమ్మాయిలందరికీ ఇలాంటివే ఇష్టం ఉంటాయి కదా, సో అబ్బాయిలకు కూడా కొంచెం హెల్ప్ చేద్దాము, గోల్డ్ ఇవే కాకుండా అబ్బాయిలవి కలెక్షన్స్ ఇంకా ముందు వస్తాయి అనమాట. ప్రస్తుతానికి అయితే అమ్మాయిలవి లాంచ్ చేస్తున్నాం అనమాట. కాకపోతే జనరల్గా అమ్మాయిలకి నేను చాలా అబ్జర్వ్ చేశాను, గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరి నీకు గోల్డ్ కాకుండా సిల్వర్ మీద ఎందుకు పడింది? అదే ఇప్పుడు ఫర్ గైస్ హూ ఆర్ ఇంకా కొంచెం గ్రోయింగ్ స్టేజెస్లో ఉన్నారు అంటే, దే కాంట్ అఫోర్డ్ టు బై గోల్డ్ టు దేర్ లేడీస్, బట్ అయినా సరే ప్రీషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు అబ్బాయిలు. వాళ్ళ మదర్కి కావచ్చు, సిస్టర్కి కావచ్చు, ఎవరికైనా ప్రీషియస్ మెటల్ ఏదైనా ఇద్దామని అనుకుంటారు. ఎవ్రీ టైం గోల్డ్ ఇప్పుడు ఉన్న రేట్స్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది అఫోర్డ్ చేయడం. సో ఇది ఒక అఫోర్డబుల్ అండ్ ఆల్సో వెరీ ప్రీషియస్ గిఫ్ట్ అని అనిపించింది. మీకోసం, స్వరూప్ కోసం కాకుండా జనాల్ని మైండ్లో పెట్టుకుని, మీ ఫ్యాన్స్ అందరినీ మైండ్లో పెట్టుకుని, ఇప్పుడు ఎదుగుతున్న అలాంటి అబ్బాయిల్ని పెట్టుకుని, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఒక ప్రీషియస్ గా కూడా ఉంటుంది. అది దాచుకునేది కూడా కాస్ట్ కూడా ఇట్ ఇస్ వెరీ అఫోర్డబుల్. ఎలిగెంట్ లుక్ ఉంది, ఎలిగెంట్ లుక్ ఉంటుంది. పెట్టుకుంది చాలా బాగుంది యాక్చువల్లీ. నెక్లెస్ గాని, బ్రేస్లెట్ గాని, అది కూడా ఇయర్ రింగ్స్ కూడా సిల్వరే, డైమండ్ లా ఉంది, అది ప్లాటినం డైమండ్ లా. నైస్. సో అదొక ప్రీమియం లుక్ ఇస్తుంది. సో అదంతా మైండ్లో పెట్టుకొని వి స్టార్టెడ్ దిస్ బిజినెస్. ఇప్పుడు సిల్వర్ అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది, ఆల్సో ది స్టైలిష్ వేరియంట్స్ యాక్సెసిబుల్. సో ద బ్రాండ్ నేమ్ ఇస్ శ్వేత్ అంటే కూడా ఇట్స్ ప్యూర్ వైట్ అని, అంటే వైట్ ని శ్వేత అంటే వైట్ యాక్చువల్లీ, కరెక్ట్. సో సిల్వర్ వైట్, శ్వేత వైట్ కాబట్టి సో రెండింటిని కాన్సెప్ట్ వెరీ గుడ్ ఐడియా అండ్ నైస్ బ్రాండ్ నేమ్. ఆల్ ద వెరీ బెస్ట్. చూడండి, శ్వేత్ బై మేఘనా లోకేష్. అంటే అది మేఘనా లొకేషన్ అని ఉంది, కానీ దాని వెనకాల కృషి అంతా మా ఆయనదే అనమాట, స్వరూప్ భరద్వాజ్. అవును, ఎందుకు ఇప్పుడు నువ్వు మేఘనా లోకేష్, మేఘనా భరద్వాజ్? మేఘనా లోకేష్ అనేది నాకు ఇష్టం అండ్ స్వరూప్కి కూడా అదే ఇష్టం, బికాజ్ మా నాన్నగారి పేరు లోకేష్ అనమాట. సో అది ఆయన లేకపోయినా ఆయన పేరు ఇప్పుడు నాతో పాటు ఉండాలి. ఇట్ ఈస్ మై లక్కీ. మేఘనా, స్వరూప్, లోకేష్ ముగ్గురు కలిపి పెట్టుకోవచ్చు. బట్ యాక్చువల్లీ దీని వెనకాల ఉన్న కృషి అంతా తనదే. అది యాక్చువల్లీ శ్వేత్ బై స్వరూప్ భరద్వాజ్ అని ఉండాలి, బట్ హీఈస్ గివింగ్ దిస్ గిఫ్ట్, అంటే నన్ను ముందు పెట్టి నా కోసం అంటూ చేయడం అనేది ఇట్స్ వెరీ స్వీట్ ఫర్ మీ ఆల్సో. ఏమైనా చెప్పాలా మీ హస్బెండ్కి? థ్యాంక్ యూ చెప్తాను, బికాజ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. తను నాకు అదంతా నాకేం తెలీదు. నా యానివర్సరీ రోజు జస్ట్ 2 days బిఫోర్ వెబ్సైట్ అదంతా నాకు చూపించాడు అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని శ్వేత్ బై మేఘనా లొకేషన్ అనేది నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. సో ఐ వాజ్ లైక్ బ్లోన్ అవే, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అని చెప్పాను. ఐ లవ్ యూ ఇలాంటివి చెప్పొచ్చు కదా పాపం.
ఐ లవ్ యూ స్వరూప్ చూస్తుంటే క్యూట్, వెరీ క్యూట్. ఆయన తప్పకుండా చూస్తాడు. నీకు రిటర్న్లో ఇంకో రోజు ఆయన కూడా తీసుకొద్దాం. యా అండ్